ఆకాశాన్ని పరిశీలిస్తే ఇంచుమించు ట్రిలియన్ స్టార్స్ ఉన్నాయట. ఇవి లక్షలు కోట్లు కాదు, లక్షలు కోట్ల కంటే ఎక్కువ. ఏమండి, ఆకాశంలో ట్రిలియన్ స్టార్స్ ఉన్నాయట, అంటే కోట్లు కోట్లు కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మచ్చుక్క నాసా ఏం చెప్పిందంటే ఈ భూమి మీద ఇసుక రేణువుల కంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలే ఎక్కువట. ఏమండి, ఎన్ని గ్రహాలు ఉన్నాయండి, అవన్నీ ఒక గీతలో ఒక ఆర్బిట్లో ట్రావెల్ చేస్తూ. ఏమండి, ఎప్పుడైనా ఒకదానికి ఒకటి గుద్దుకుందండి? ఎప్పుడైనా కొలైడ్ అయినట్టు చూస్తున్నామా? లేదు. చూడండి ఆకాశంలో. ఏమండి, మన భూమట ఆ సూర్యునికి ఒక నిర్దిష్టమైన దూరంలో ఉందట, ఒక క్యాలిక్యులేటెడ్ డిస్టెన్స్లో ఉంది. ఏమండి, ఈ భూమి కానీ ఆ సూర్యుడు కానీ అటు ఇటు కొంచెం కదిలినా ఆ నిర్దిష్టమైన దూరం, లేకపోతే ఆ నిర్దిష్టంగా పరిభ్రమిస్తున్నప్పుడు అవి అటు ఇటు కొంచెం కదిలినా, ఏమండి, ఈ జీవకోటి అంతమైపోతుందంటండి, లైఫ్ ఉండదట. ఏమండి, ఇంకా మనం ఆలోచిస్తే కొన్ని నక్షత్రాల్లోంచి వచ్చే కాంతి ఈ భూమి మీదకి రావడానికి కొన్ని మిలియన్ సంవత్సరాలు పడుతుందట, కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందట. ఏమండి, ఇవన్నీ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి? ఈ అనంత విశ్వం ఎంత పెద్దదో, ఎంత అనంతమైనదో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. అటువంటి ఆకాశంలో ఉన్న సమూహాన్ని ఆయన సంపూర్తి చేశాడట. ఈ ఆకాశం ఏం వివరిస్తుందో తెలుసా? ఆ తండ్రి అయిన దేవుని మహిమను వివరిస్తున్నాయి.